నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. మన ఛానల్ కామెంట్ సెషన్లో ఎక్కువ మంది ఈ మధ్య రాహుకేతువుల గురించి అడుగుతున్నారు. అంటే రాహుకేతువులు ఓన్లీ అశుభ ఫలితాలే ఇస్తారా, శుభ ఫలితాలు ఇవ్వరా అని కొంతమంది, అలానే వాళ్ళు ఏ రాశిలో ఉంటే ఎక్కువ బలంగా ఉంటారు అని కొంతమంది అడుగుతున్నారు. అలానే వారి బలాలను ఏ విధంగా లెక్కించాలి, సో ఏ లగ్నాలకు ఎవరు శుభ ఫలితాలు ఇస్తారు, ఎవరు మేలు చేస్తారు, ఎవరు కీడు చేస్తారని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా రాహుకేతువులు వారి కారకత్వాలు, సో వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఇస్తారు, సో వాళ్ళ దశలు ఏ విధంగా చూడాలి, ఒక జన్మజాతకం చూసిన వెంటనే రాహుకేతువుల పొజిషన్ బట్టి సో వాళ్ళ ఫలితాలను మనం ఏ విధంగా ఈజీగా చెప్పవచ్చు అని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాహువు కేతువు. రాహువు అంటే నార్త్ లూనార్ నోడ్, కేతువు అంటే సౌత్ లూనార్ నోడ్. అంటే మనకి ఎలా అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందో చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఆ ఆర్బిట్, ఆ కక్ష, అలానే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఆ కక్ష, ఈ రెండు పాయింట్స్ లో ఇంటరాక్ట్, అంటే కోయిన్సిడెంట్, అంటే రెండు పాయింట్లో ఈ రెండు ఇంటరాక్ట్ అవుతాయి. ఈ నార్త్ పాయింట్ ని రాహు, అంటే ఉత్తరం వైపు కలిసే పాయింట్ ని రాహు అని, దక్షిణం సౌత్ వైపు కలిసే పాయింట్ ని కేతు అని మనం అంటాము. సో వీళ్ళు ఫిజికల్ గా కనిపించకపోయినా వీళ్ళు ఛాయాగ్రహాలు. కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, విశ్వంలో చాలా గ్రహాలు ఉంటాయి కదా, సో అన్నిటి ఫలితాలు మన మీద ఉంటాయని. కాదండి, సో మనకి నవగ్రహాలు అంటే 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాల ప్రభావం మాత్రమే భూమి మీద ఉంటుంది. ఓకేనా? కాబట్టి మన పూర్వీకులు మనకి ఈ 9 గ్రహాలని గుళ్ళల్లో ప్రతిష్ఠింపజేయడం అలా చేశారు. సో ఈ 9 గ్రహాలను బేస్ చేసుకునే మనం మన జాతక ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇక రాహుకేతువుల కారకత్వాల విషయానికి వస్తే, రాహువు మనకి దొంగలకు, గూండాలకు, అంటే దోపిడీదారులకు కారకత్వం వహిస్తారు. సో అలానే ఈ విష సర్పాలు కానివ్వండి, క్రిమి కీటకాదులు, తేళ్ళు, వీటికి కారకత్వం వహిస్తారు. అలానే క్రిమి కీటకాలకు, ఓకేనా, సో కీటకాలు కానివ్వండి, చెదలకు కానివ్వండి, వీటిలన్నిటికీ రాహు మనకి కారకత్వాలు వహిస్తారు. అలానే మాంస విక్రయం, చర్మ విక్రయం, సో తోలుతో చేసేవి కానివ్వండి, తోళ్ళు పరిశ్రమ కానివ్వండి, అలానే మాంసం, ఓకేనా, మీట్ ప్రొఫెషన్ ఉంటుంది. సో మాంస విక్రయానికి వీటిలన్నిటికీ రాహు కారకత్వం వహిస్తారు. అలానే ఇక మనకి కేతువు విషయానికి వస్తే, కేతువు తత్వజ్ఞానము, మోక్షము, తపస్సు, తర్వాత ఆశ్రమ జీవనము, అంటే ఆశ్రమాల్లో జీవించడం, సో వైరాగ్యము, సో డిటాచ్మెంట్, సో దీనికి మనకి కేతువు ఎక్కువగా కారకత్వం వహిస్తూ ఉంటారు. అలానే మోక్షము, జ్ఞానము, సో వీటన్నిటికీ కారకత్వాలు వహిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రాహు కారకత్వాలు కొంచెం శని కారకత్వాలకు దగ్గరగా ఉంటాయి, కేతువు కారకత్వాలు కొద్దిగా గురు కారకత్వాలకు దగ్గరగా ఉంటాయి. మనం ఎవరి జన్మలగ్నం చూసినా ఈ రాహు కేతువులు ఎదురెదురుగా ఉంటారు. సో ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడు 180 degrees ఉంటారు. సో మనకి మొత్తం రాశి చక్రం 360 degrees ఉంటే వీళ్ళు ఎప్పుడు 180 degrees ఇట్లా అపసవ్య దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు. సో ఈ నార్మల్గా ఈ 7 గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటే ఈ రాహుకేతువులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే వాళ్ళకి ఎదురుగా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు రాహుకేతువులు ఏ రాశిలో ఉంటే బలంగా ఉంటారో తెలుసుకుందాం. అంటే ఈ 7 గ్రహాలకు ఉచ్చ స్థానాలు ఉంటాయి, సో ఎగ్జాల్టెడ్ పాయింట్స్. బట్ ఈ రాహుకేతువులకు ఉండవు కాబట్టి, సో అంటే సొంత ఇల్లు ఉండవు కాబట్టి వీళ్ళ స్వనక్షత్రాల్లో, అంటే సొంత నక్షత్రాల్లో ఉన్నప్పుడు వీళ్ళు బలాన్ని కలిగి, అంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉంటారు. అంటే రాహు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. సో ఈ నక్షత్రాల మీద రాహు ఉంటే కొద్దిగా ఎక్కువగా బలంగా ఉంటాడు. సో మనకి ఆరుద్ర మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు ఉంటాయి. ఇది బుధుడి ఇల్లు. ఓకేనా? సో ఈ ఇంటి పేర్లు, ఇది ఎవరి ఇల్లు ఎందుకు చెప్తున్నానో మీకు లాజిక్ లాస్ట్లో చెప్తాను. దాని తర్వాత ఈ స్వాతి అన్నది తులా రాశిలో ఉంటుంది. ఈ 4 పాదాలు తులా రాశిలో ఉంటాయి. తులా అన్నది శుక్రుడి ఇల్లు. ఓకేనా? తర్వాత శతభిషం 4 పాదాలు కుంభంలో ఉంటాయి. కుంభం అన్నది శని ఇల్లు. ఓకేనా? సో రాహు నక్షత్రాలు ఎవరి ఇళ్లలో ఉంటున్నాయి? బుధ, శుక్ర, శని ఇళ్లలో ఉంటున్నాయి. ఓకేనా? సో అలానే కేతువు విషయానికి వస్తే, కేతువు కూడా ఆయన సొంత నక్షత్రాల్లో బలంగా ఉంటాడు. కేతువు నక్షత్రాలు ఏంటి? అశ్విని, మక, మూల. సో మనకి మేషం, సో కుజుడి ఇంట్లో అశ్విని 4 పాదాలు ఉంటాయి. అలానే సింహం, రవి ఇంట్లో మక 4 పాదాలు ఉంటాయి. అలానే ధనస్సు, గురువి ఇంట్లో మూల 4 పాదాలు ఉంటాయి. ఓకేనా?
సో ఎవరింట్లో ఈ కేతు నక్షత్రాలు ఉంటున్నాయి? కుజ, సూర్య, గురు. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే శనిపాలిత లగ్నాలకు రాహువు శుభ ఫలితాలు ఇస్తారు. ఓకేనా? సో రాహువు శనిపాలితుడు. ఓకేనా? అలానే గురుపాలిత లగ్నాలకు కేతువు శుభ ఫలితాలు ఇస్తారు. ఓకేనా? లాజిక్ మీకు అర్థమైందా? సో వీళ్ళల్లో చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. సో అందరూ రాహుకేతువులు అశుభ ఫలితాలు ఇస్తారని అనుకుంటూ ఉంటారు. కొంతమంది కొన్ని స్థానాల్లో ఉంటే వీళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే శనిపాలిత లగ్నాలు అంటే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకు రాహువు శుభ ఫలితాలు, అలానే మీన, మేష, కటక, సింహ, ధనుర్, వృశ్చిక లగ్నాలకు కేతువు శుభ ఫలితాలు ఇస్తారు. అయితే వీళ్ళు ఎప్పుడు 100% వీళ్ళ ఫలితాలను ఇస్తారు అంటే సో రాహు దశ అయిన కేతువు బలవంతుడు, కేతు దశ అయిన రాహు బలవంతుడు. ఓకేనండి? రాహు దశ అయిన కేతువు బలవంతుడు, కేతు దశ అయిన రాహు బలవంతుడు. ఎందుకు అంటే సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, వీళ్ళిద్దరూ ఇప్పుడు 180 degreesలో ఉంటారు. ఓకేనా? సో ఎదురెదిరిళ్లలో చూసుకుంటూ ఉంటారు. అంటే సమసప్తకాల్లో ఎప్పుడు ఇట్లా రొటేట్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇద్దరి దశలు అవ్వకుండా ఉంటే రిజల్ట్స్ అన్నవి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకు? సో ఒకవేళ శనిపాలిత లగ్నం అయితే ఈ రాహు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు, కేతువు చెడగొడుతూ ఉంటాడు. అదే గురుపాలిత లగ్నం అయితే కేతువు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే రాహు చెడగొడుతూ ఉంటాడు. అదే ఈ మన శనిపాలిత లగ్నం అయ్యి కేతు దశ ముందు అయిపోయింది అనుకోండి, సో రాహు ఫ్రీ అయిపోతాడు. ఓకేనా? సో రాహు ఫ్రీ అయిపోయి సో ఈ 2 స్థానాలను రాహు కంట్రోల్ చేస్తాడు. ఓకే అండి? సో తను ఉన్న స్థానము, తను ఎదురు చూసే స్థానము, మెయిన్గా తను ఉన్న స్థానానికి ఎలాంటి లోటు ఉండదు. ఎందుకు? ఎదురుగా చూసి కేతువు అడ్డు చెప్పడానికి కేతు దశ లేదు కాబట్టి. ఓకేనా? అలానే గురుపాలిత లగ్నాలకు రాహు దశ అయిపోవడం మంచిది. ఎందుకు? సో ఒక పాపగ్రహం ఎదురుగా చూసి ఎప్పుడు ఇబ్బంది పెట్టే సో ఏది కేతు ఇస్తున్నా కంట్రోల్ అంటే స్టాప్ చేసే రాహు దశ అయిపోవడం వల్ల సో కేతువు బలవంతుడు అవుతాడు. కాబట్టి కేతువు సంపూర్ణంగా తన ఫలితాలను ఇవ్వగలడు. అలానే చాలామంది శని రాహువుల కలయిక గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నారు. అలానే చాలామంది భయపడుతూ ఉంటారు కూడా, శని రాహువులు కలిసి ఉన్న. ఓకేనా? సో దానికి రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. సో శని రాహువులు కలయిక మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో సో సేమ్ టైం మనకి గురు కేతువుల కలయిక కూడా సో ఆ విధంగానే మనం గమనించి ఉండాల్సి ఉంటుంది. అంటే 1990 కానివ్వండి, ఇప్పుడు ఈ 2025 మార్చి, ఏప్రిల్ టైంలో కూడా మీనంలో శని రాహు కలుస్తున్నారు. సో మళ్ళీ మనకి ఈ 2027లో కూడా గురువు, కేతువు ఒకే రాశిలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైనప్పటికీ ఈ కలయిక అన్నది మనం ఎలా చూడాలి అంటే సో శని రాహుల కలయిక ఎవరికి బాగుంటుంది? శనిపాలిత లగ్నాలకు శని, రాహు ఇద్దరు శుభగ్రహాలు కాబట్టి సో వాళ్ళకి బాగుంటుంది. ఈ శని రాహుల కలయిక ఎవరికి కీడు చేస్తుంది? సో గురుపాలిత లగ్నాలకు శని, రాహు ఇద్దరు పాపగ్రహాలు కాబట్టి సో 2 పాపగ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి ఇంటెన్సిటీ వైజ్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పెడతారు. అదే శనిపాలిత లగ్నాలకు సో శని శుభగ్రహం, రాహు శుభగ్రహం కాబట్టి సో వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి. సేమ్ టైం మనకి గురుకేతువులు కలిసినప్పుడు కూడా సో శనిపాలితులకు ఎక్కువగా ఇబ్బంది అన్నది కలుగుతూ ఉంటుంది. అలానే గురుపాలితులకు శుభ ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇదండి రాహుకేతువుల గురించి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో నా ఫ్రీ టైంలో సో ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మీలో ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. కేవలం 21 డేస్లోనే లాజికల్గా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను కోర్సు డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.